నింగి వేగమాల నవ్వే రంగుపూల వానజల్లే ఆకు పచ్చ పంట చెరువునే కూవిచ్చిరమ్మ. అందరికీ నమస్తేనుల్లా, నేను మళ్ళొచ్చేసిన. మనకు తెలంగాణలో జరుగుతున్న బోనాల సంబరాలన్నీ చూస్తూనే ఉన్నారు కదా 2 వారాలకెళ్ళి. ఈ వారం కూడా ఇంకో 2 సింగర్స్ని మన స్టూడియోలోకి తీసుకొచ్చిన. వాళ్ళు ఎవరు అని అనుకుంటున్నారా? ఎవరు అంటే మన మీనక్క అండ్ సైదులన్న. నమస్తే అండి. నమస్తే మేడం. మనకి ఇప్పుడు హైదరాబాద్లో జరుగుతున్న బోనాల పండుగ అయితే చూస్తున్నారు కదా. హైదరాబాద్ అని కాదు, పల్లెలు పట్టణాలు తేడా లేకుండా ఆషాఢ మాసం నుంచి జరుగుతూనే ఉన్నాయి. ఎప్పుడైతే షురు అయిందో అప్పటి నుంచి వెళ్ళి గోల్కొండ బోనాలు షురు అయినప్పటి నుంచి వెళ్ళి పండగ వాతావరణం వచ్చేసింది. మొత్తం సంబురంగా జరుగుతున్నది. మరి ఇప్పుడు ఆ సంబురాల కోసం మనం బోనాల పాటలు వాడుకోవాలి కదా, పాడుకుందాం. ఇప్పుడు మరి మన మీనక్క బోనాల పాట పాడుతుందట, ఇందామా? వారం నాడు మంగళారం నాడు తొలి పొద్దు వడవంగ పచ్చని పందిట్లో అల్కి ముగ్గులేసి ఆకిట్లో కూసోని పేరు పెట్టి విలువంగా రావు ఎల్లమ్మ రావు రావో రావు రావో నువ్వు రావు ఎల్లమ్మ రావు రావో రావు రావో రావు ఎల్లమ్మ రావు రావో రావు రావో గుడిలోంచి బయటికి రావు రావో రావు రావో వారం నాడు మంగళారం నాడు తొలి పొద్దు వడవంగ పచ్చని పందిట్లో అల్కి ముగ్గులేసి అరుగుల్లో కూసోని పేరు పెట్టి విలువంగా రావు ఎల్లమ్మ రావు రావో రావు రావో నువ్వు రావు ఎల్లమ్మ రావు రావో రావు రావో రావు ఎల్లమ్మ రావు రావో రావు రావో గుడిలోంచి బయటికి రావు రావో రావు రావో బంతియ తోటలు బలబూసినాయంట, కనకంబరాలన్నీ కలబూసినాయంట, తెల్లె మల్లెలన్నీ విరబూసినాయంట, పూల తొట్టెలలో ఉయ్యాలలు పొంగ రావు ఎల్లమ్మ రావు రావో రావు రావో బైండ్లోళ్ళ భారతి రావు రావో రావు రావో రావు ఎల్లమ్మ రావు రావో రావు రావో నువ్వు రావు ఎల్లమ్మ రావు రావో రావు రావో. ఆడబిడ్డలకు బోనాల పండుగ ఎంత స్పెషల్లో తెలిసిందేనాయే. మరి ఆడబిడ్డ ఆల్రెడీ మనకు బోనాల పంట షురూ చేసింది కదా. సూపర్ మీనక్క, బాగా పాడిండ్లు. ఇప్పుడు మనకి ఇంకా సైదులన్న కూడా ఉన్నాడు కదా, మరి ఆ అన్న నోట కూడా బోనం పాట వినాలి కదా. చలో అన్న, మీ నోట ఒక మంచి బోనాల పాట షురూ చేయరి. ముందుగా వనితా టీవీ వాళ్ళకి నమస్కారం అండి. మీరు చాలా చక్కటి కార్యక్రమం చేస్తున్నారు. అసలు బోనం అంటేనే ఒక అన్నం, బోనం అంటే బువ్వ. సో గ్రామీణ ప్రాంతంలో చాలా అద్భుతంగా జరుపుకుంటారండి. అందుకని గ్రామీణ ప్రాంతంలో అడుగుతారు, మబ్బులేని వాన ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ, వానెట్ల గురిసేనే ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ, పాదులేని పాదు ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ, మొక్కెట్ల గురిసేనే ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ, పాదులేని పాదు ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ, మొక్కెట్ల మురిసేనే ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ, కట్టాని ఆవుకు ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ, లేగట్ట బుట్టేనే ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ, కట్టాని ఆవుకు ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ, లేగట్ట బుట్టెనే ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ, హరియా రాగవే మబ్బులేని ఆహ మబ్బులేని 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 వాన ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ, వానెట్ల గురిసేనే ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ. ఇట్లా చాలా చక్కగా పాడుకుంటారండి. అంటే గ్రామీణ ప్రాంతంలో ఏమైందంటే, మనం బోనం పెట్టిన తర్వాత అక్కడున్న ఒక బయలు ఆయన పూజారి ఉంటాడు. ఆయన ఏమడుగుతాడు, అయ్యయ్యో జనులారా మా మాంకాలికేమన్నా తెచ్చినారా, మా ముత్యాలికేమన్నా తెచ్చినారా అని ఆ బయలు అడిగితే, ఇక్కడ మీలాంటి మనలాంటి ఆడపడుచులంతా బోనం పట్టుకున్న వాళ్ళంతా, బోనం ఎత్తుకపోయిన వాళ్ళంతా కూడా, అయ్యో ఎందుకు తెలియదు పెద్ద ఆయన, ఎందుకు తెలియదు పూజారి, మేము కూడా తెచ్చినాము, సీరలు సారలు తెచ్చినాము, మేమానందానికొచ్చినాము అని ఇట్లా చాలా చక్కగా పాడుతారు. ఒకసారి పాడుకున్నాను. అయ్యయ్యో జనులారా మా ముత్యాలికేమన్నా తెచ్చినారా, మా ముత్యాలికేమన్నా తెచ్చినారా, సీరలు సారలు తెచ్చినాము, మేమానందానికొచ్చినాము, మేమానందానికొచ్చినాము, అయ్యయ్యో అయ్యయ్యో జనులారా మా మకాలికేమన్నా తెచ్చినారా, మా మకాలికేమన్నా తెచ్చినారా, బోనం కుండలు తెచ్చినాము, మేము బొట్టు బిళ్ళలు తెచ్చినాము, బోనం కుండలు తెచ్చినాము, మేమేటా పోతులు తెచ్చినాము, అయ్యయ్యో. ఇట్లా చాలా
చాలా చక్కగా గ్రామీణ ప్రాంతాల్లో పాడుకుంటుంటే మా చిన్నతనంలో చాలా బాగా చూసేది. ఇప్పటికీ మీరు చేస్తున్నటువంటి పట్టణంలో అంగరంగ వైభవంగా జరుగుతుంటాయండి. చాలా అంటే చాలా చక్కగా. అవును, చూసిల్లు కదా అన్ని ఎంత ముద్దుగా వివరించుకుంటా వాడుతున్నాడో. నాకైతే భలే ముద్దుగా అనిపించింది. అంటే ఎట్లా చేస్తారు అని పూజారి క్వశ్చన్ చేయడం, మళ్ళీ ఆడపడుచులంతా దానికి బదులు ఇవ్వడం, దాన్ని మంచిగా ఎంత మంచిగా వివరించి చెప్పిండో. బాగుందన్న, సూపర్గా వాడిన్లు. ఇప్పుడు మళ్ళీ మీనక్క కూడా ఉంది కదా, ఆమెతో కూడా మళ్ళీ ఒక పాట పాడిపియాలి. చలో. యాప చెట్ల మీద ఏ గల్ల తల్లివమ్మో ముదమూల గుమ్మడి గుడమో ముద్దుల ముత్యాలమ్మో ముదమూల గుమ్మడి గుడమో రాయి చెట్టు మీద రాగాల తల్లివమ్మో ముదమూల గుమ్మడి గుడము ముద్దుల ముత్యాలం ముదమూల గుమ్మడి గుడము యాప చెట్టు మీద ఏ గండ్ల తల్లివమ్మో ముదమూల గుమ్మడి గుడము ముద్దుల ముత్యాలమ్మో ముదమూల గుమ్మడి గుడము చింత చెట్టు మీద సితురాల తల్లివమ్మో ముదమూల గుమ్మడి గుడము ముద్దుల ముత్యాలమ్మో ముదమూల గుమ్మడి గుడము. అంటే ఆ అక్క వాడిన పాట ఏంటంటే వేప చెట్టు అనేది మనకు యాంటీబయాటిక్ కూడా ఉపయోగపడుతుంది. అంటే ఈ ఆషాఢ మాసంలో మనకు వర్షాకాలంలో కూడా మనకి ఆ యాంటీబయాటిక్ అనేది రోగాల నివారణ కూడా వస్తుంది. అంటే కలరా వ్యాధి అలాంటి టైంలో మనకు బోనాలు అనేది షురు అయింది కదా, ఆ టైంలో ఈ యాపరిలతోని పసుపుతోని యాంటీబయాటిక్గా మొత్తం ఇట్లా బోనానికి చల్లుకుంటూ అమ్మవారికి బోనాలు తీసేటోళ్ళు. ఆ చెట్లను ఉద్దేశించి అక్క పాట పాడిన్లు. సూపర్ అక్క. నెక్స్ట్ ఇంకొక పాటతోని మనకు సైదులన్న రెడీగా ఉన్నాడు. ఓకే అన్న, షూరియాలి ఇంకో పాట. డప్పులు మేళాలు మాలగట్టి నువ్వు పెద్ద పూలి నువ్వు పెద్ద పూలి నువ్వు పెద్ద పూలి మింగినావం నువ్వు పెద్ద పూలి ఎక్కినావమ్మో గడ్డిపేట గడ్డి మైసమ్మ నువ్వు పెద్ద పూలి ఎక్కినావమ్మో గడ్డిపేట గడ్డి మైసమ్మ కత్తులు బెల్లము చేతబట్టి తుమ్ము తారలు మాలగట్టి కత్తులు బెల్లము చేతబట్టి తుమ్ము తారలు మాలగట్టి నువ్వు పెద్ద పూలి నువ్వు పెద్ద పూలి నువ్వు పెద్ద పూలి ఎక్కినావమ్మో గడ్డిపేట గడ్డి మైసమ్మ నువ్వు పెద్ద పూలి వెతికావమ్మో గడ్డిపేట గడ్డి మైసమ్మ. మెక్కు పెట్టినవమ్మ తున్న పొతులను చుట్టినవమ్మ త్రీశుల మెక్కు పెట్టినవమ్మ తున్న పొతులను చుట్టినవమ్మ కోడనాగుల పెట్టినవమ్మ ఇరగోలను చుట్టినవమ్మ కోడనాగుల పెట్టినవమ్మ ఇరగోలను చుట్టినవమ్మ. నువ్వు పెద్ద పులి నువ్వు పెద్ద పులి నువ్వు పెద్ద పులి ఎక్కినావమ్మో గడ్డిపేట గడ్డి మైసమ్మ నువ్వు పెద్ద పులి ఎక్కినావమ్మో గడ్డిపేట గడ్డి మైసమ్మ. కత్తులు బళ్ళం చేతబట్టి కత్తులు బళ్ళం చేతబట్టి కత్తులు బల్లం చేతబట్టి మూతాలలు మాలగట్టి నువ్వు పెద్ద పులి నువ్వు పెద్ద పులి నువ్వు పెద్ద పులి నెక్కినావమ్మో గడ్డిపేట గడ్డి మైసమ్మ నువ్వు పెద్ద పులి నెక్కినావమ్మో గడ్డిపేట గడ్డి మైసమ్మ. ఇప్పుడు మీనక్క ఇంకొక పాటతోని రెడీగా ఉన్నది. అమ్మవారికి ఎన్ని పాటలైనా వాడుకోవచ్చు మనం. మరి ఇందాం కదా ఇంకొక పాట. మా ఊరాలెల్లమ్మ పైడి గద్దెల మీద పండుకున్నది నాగు వాము అది ఎంత చక్కనిదమ్మ పాము మా ఊరాలెల్లమ్మ పైడి గద్దెల మీద పండుకున్నది పాము ఎంత చక్కనిదమ్మ పాము. మా ఊరాలెల్లమ్మ పైడి గద్దెల మీద పండుకున్నది నాగు వాము అది ఎంత చక్కనిదమ్మ పాము పండుకున్నది నాగు వాము అది ఎంత చక్కనిదమ్మ పాము. మచ్చ మచ్చల నాగు వాము అది మా ఊరాలెల్లమ్మ పాము మా ఊరాలెల్లమ్మ పాము మా ఊరాలెల్లమ్మ పాము. కనుగుడ్లు ఎర్రన కంటాము నల్లన కనుగుడ్లు ఎర్రన కంటాము నల్లన కలిసి పండేది నాగు వాము అది ఎంత చక్కనిదమ్మ పాము కలిసి పన్నది నాగు బాము అది ఎంత చక్కనిదమ్మ పాము. మచ్చ మచ్చల నాగు వాము అది మా ఊరాలెల్లమ్మ పాము మచ్చ మచ్చల పల్ల పాము అది మా ఊరాలెల్లమ్మ పాము. కొమరెల్లి మల్లన్న కొమ్మాలు గొట్టంగా కొమరెల్లి మల్లన్న కొమ్మాలు కొట్టంగా కొమ్మాల వన్నది పాము అది కోరలిప్పిన నాగు వాము కొమ్మల వన్నది నాగు అది కోరలిప్పిన నాగు వాము కొమ్మల వన్నది పాము అది కోరలిప్పిన నాగు వాము. ఐలేని మల్లన్న ఆవుల గాయంగా ఐలేని మల్లన్న ఆవుల గాయంగా ఐలేని మల్లన్న ఆవుల గాయంగా ఆవుల వన్నది పాము అది ఆటలాడే నాగు వాము ఆవుల వన్నది పాము అది ఆటలాడే నాగు వాము. మా ఊరాలెల్లమ్మ పైడి గద్దెల మీద పండుకున్నది నాగు వాము అది ఎంత చక్కనిదమ్మ పాము మచ్చ మచ్చల నాగు వాము అది మా ఊరాలెల్లమ్మ పాము మచ్చ మచ్చల నాగు వాము అది మా ఊరాలెల్లమ్మ పాము.
ఎల్లమ్మ తల్లికి ఆ నాగుపాము అనేది ఒక కిరీటం లాగా ఉంటుంది. అంటే మనం ఏ గుళ్ళ చూసినా కానీ ఎల్లమ్మ తల్లి ఒక నాగుపాము మీద ఆసీనురాలై కూర్చొని ఉంటుంది. ఆ పాములతో ఆడుకొని పుట్టలో పుట్టి పెరిగిన తల్లి, ఆమెకు అది కిరీటం అన్నట్టు. సో ఆ నాగుపాము మీద అక్క వాడిన పాట చూసిరు కదా, ఎంత మంచిగా వాడిందో. సూపర్ అక్క, మంచిగా వాడిన్లు. సైదులన్న, మనకేందంటే బోనాల పండుగ అనేది ఫస్ట్ గోల్కొండ నుంచే షురువు అవుతాయి. అక్కడ తొలి బోనం ఎత్తిన తర్వాతనే మనకు మిగతా అమ్మవార్లని, అంటే ఎల్లమ్మ, పోషమ్మ, నల్ల పోషమ్మ, ఊర పోషమ్మ, ఇట్లా మైసమ్మ అని. అట్లనే మనకు ఉజ్జయిని మహంకాళి అమ్మ కూడా ఉన్నారు. మరి ఆ అమ్మగారి మీద ఏదైనా పాట మీ నోట కావాలి, విందాం అనుకుంటున్నాం. అమ్మగారి మీద పాడే ముందు ఒక ఎల్లమ్మ పాట పాడుకుందాం. ఒక్క పాట. మాహురాలెల్లమ్మ తల్లే నీకు శతకోటి వందనాలు, మా ఉజ్జయిని మాంకాళి తల్లి నీకు వేల కొలది దండాలు. రామ రామ ఎల్లమ్మకో రాముల పరిశానెల్లమ్మకో, 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 అడ్డేడడ్డేడెల్లమ్మకో హారిన దండాలెల్లమ్మకో, అడ్డేడడ్డేడెల్లమ్మకో అల్లిన దండాలెల్లమ్మకో, మానేడు మానేడెల్లమ్మకో మాండిన దండాలెల్లమ్మకో, మానేడు మానేడెల్లమ్మకో మల్లిన దండాలెల్లమ్మకో, దిగబాయ దిగబాయ అమ్మరేనుకో అమ్మరేనుక, ఏమేమి దిగబాయ తల్లి రేనుకో తల్లి రేనుక, అబ్బమ్మ తల్లి రేనుక రావే అమ్మో. రామ 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 ఎల్లమ్మకో రాముల పరిశానెల్లమ్మకో, రామ రామ ఎల్లమ్మకో రాముల పరిశానెల్లమ్మకో, తూమెడు తూమెడెల్లమ్మకో తుమ్మిన పూజాలెల్లమ్మకో, తూమేడెల్లమ్మకో తప్పిన పూజాలెల్లమ్మకో, తూమెడు తూమెడెల్లమ్మకో తప్పిన పూజాలెల్లమ్మకో, తూమేడెల్లమ్మకో తూమిన పూజలెల్లమ్మకో, కుండెడు కుండెడెల్లమ్మకో కళ్ళు సాగాలెల్లమ్మకో, కుండెడెల్లమ్మకో కళ్ళు సాకాలెల్లమ్మకో, రామ రామ ఎల్లమ్మకో రామ రామ ఎల్లమ్మకో రామ రామ ఎల్లమ్మకో, రామ 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 ఎల్లమ్మకో రాముల పరిశానెల్లమ్మకో, రామ రామ ఎల్లమ్మకో రాముల పరిశానెల్లమ్మకో, పసుపు బండారెల్లమ్మకో పచ్చని పందిరెల్లమ్మకో, పసుపు బండారెల్లమ్మకో పచ్చని పందిరెల్లమ్మకో, యాపాకు రిల్లేలెల్లమ్మకో గవ్వల గరిసేలెల్లమ్మకో, యాపాకు రిల్లేలెల్లమ్మకో గవ్వల గరిసేలెల్లమ్మకో, రామ రామ ఎల్లమ్మకో రామ రామ ఎల్లమ్మకో రామ రామ ఎల్లమ్మకో, రామ 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 ఎల్లమ్మకో రాముల పరిశానెల్లమ్మకో, రామ రామ ఎల్లమ్మకో రాముల పరిశానెల్లమ్మకో, డప్పుల మోతాలెల్లమ్మకో జమడిక దరువులెల్లమ్మకో, డప్పుల మోతాలెల్లమ్మకో జమడిక మోతాలెల్లమ్మకో, శివతత్తులాటాలెల్లమ్మకో బయళ్ళ పాట ఎల్లమ్మకో, శివసత్తులాటాలెల్లమ్మకో బయళ్ళ పాటాలెల్లమ్మకో, దిగబాయ దిగబాయ అమ్మరేనుకో అమ్మరేనుక, ఏమేమి దిగబాయ తల్లి రేనుకో తల్లి రేనుక, అబ్బమ్మ తల్లి మా కాలి రావే తల్లో. అమ్మో రామ 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 ఎల్లమ్మకో రావిన పరిశాలెల్లమ్మకో, రామ రామ ఎల్లమ్మకో రాముల పరిశానెల్లమ్మకో, అడ్డేడడ్డేడెల్లమ్మకో ఆరిన దండాలెల్లమ్మకో, అడ్డేడడ్డేడెల్లమ్మకో అల్లిన దండాలెల్లమ్మకో, తల్లో. ఉజ్జయిని మాంకాళి తల్లే అసలు ఎట్లా వాడిండంటే అన్న సూపర్, మొత్తం ఇక్కడనే శివాలు వచ్చినట్టు అనిపించింది. అంత మంచిగా వాడారు. చూసిరు కదా ఎంత హుషారుగా వాడిండో. అట్లుంటుంది మరి అన్నతోని. ఇప్పుడు మనకి మీనక్క కూడా రెడీగా ఉన్నదంట. చలో మీనక్క.
బిలబిలాల వాసన ఓ బిలాల వాసన ఓ బిలాల వాసన నా బిలాల వాసన నీకు తెచ్చిన దేవుడా ఓ బిలాల వాసన నీకు తెచ్చిన దేవుడా ఓ బిలాల వాసన పక్కున వలి ఎట్టిరో ఓ బిలాల వాసన అది పాల కాయరో ఓ బిలాల వాసన నీకు తెచ్చిన దేవుడా ఓ బిలాల వాసన నీకు తెచ్చిన దేవుడా ఓ బిలాల వాసన బిలబిలాల వాసన ఓ బిలాల వాసన ఓ బిలాల వాసన నా బిలాల వాసన నీకు తెచ్చిన దేవుడా ఓ బిలాల వాసన నీకు తెచ్చిన దేవుడా ఓ బిలాల వాసన నిలువున గోసెట్టిరో ఓ బిలాల వాసన పసినిమ్మ పండురో ఓ బిలాల వాసన నీకు తెచ్చిన దేవుడా ఓ బిలాల వాసన నీకు తెచ్చిన దేవుడా ఓ బిలాల వాసన బిలబిలాల వాసన ఓ బిలాల వాసన ఓ బిలాల వాసన నా బిలాల వాసన నీకు తెచ్చిన దేవుడా ఓ బిలాల వాసన నీకు తెచ్చిన దేవుడా ఓ బిలాల వాసన కుప్పున దునికెట్టిరో ఓ బిలాల వాసన గుగిలం పోగల్లురో ఓ బిలాల వాసన నీకు తెచ్చిన దేవుడా ఓ బిలాల వాసన నీకు తెచ్చిన దేవుడా ఓ బిలాల వాసన మంగళవారము ఓ బిలాల వాసన మంగళ హారతి ఓ బిలాల వాసన నీకు ఎదుము దేవుడా ఓ బిలాల వాసన నీకు ఎదుము దేవుడా ఓ బిలాల వాసన బిలబిలాల వాసన ఓ బిలాల వాసన ఓ బిలాల వాసన నా బిలాల వాసన నీకు తెచ్చిన దేవుడా ఓ బిలాల వాసన నీకు తెచ్చిన దేవుడా ఓ బిలాల వాసన. అమ్మవారికి మనం బోనం తీసుకెళ్లేటప్పుడు ఏవేవైతే మనకు కావాలనో వాటన్నిటిని గురించి అక్క ఎంత మంచిగా వాడిందో కదా. సూపర్ అక్క, మస్తు వాడిండ్లు. అయితే మనకు బోనాల పండుగ అంటే ఓన్లీ బోనం పూజించుకొని యాపరిల్లలు, డప్పు సప్పుళ్ళు, గజ్జల మోతలు ఇవే కాకుండా పోతురాజుల ఆటలు ముఖ్యం కదా. మరి ఆ పోతురాజుల ఆటల గురించి మనకు సైదులన్న ఇంకో పాటతోని రెడీగా ఉన్నాడు. ఇందామా సైదులన్న? పోతురాజుల ఆటలు మనకి ఎంత సంబరంగా ఉంటాయి అంటే ఖచ్చితంగా బోనాల పండుగలో పోతురాజుల ఆటలు ఎంతో ముఖ్యం. మరి వాటి గురించి మీరు ఒక పాట. తప్పకుండా మేడం. అసలు నిజంగా బోనాలు వస్తున్నాయంటే పోతురాజు లేనిదే ఆ బోనం అందంగా అంత అద్భుతంగా కనపడదు, అందంగా కనపడదు. ఏడేడు డప్పుల్లా ఇలా కోటి సప్పుల్లా శివసత్తుల కూతల్లా జమిడి కలమోతల్లా పోతురాజులాటల్లా బోనం ఎత్తు దాట్లల్లా గజ్జె గదులుతున్నదే మా ఊరాలెల్లమ్మ గద్దె కాడికొస్తే మా ఊరాలెల్లమ్మ గజ్జె గదులుతున్నదే మా ఊరాలెల్లమ్మ గద్దె కాడికొస్తే మా ఊరాలెల్లమ్మ ఏడేడు డప్పుల్లా ఎదకోటి మందిల్లా ఏడేడు డప్పుల్లా ఎదకోటి మందిల్లా శివసత్తుల కూతల్లా జమిడి కలమోతల్లా గజ్జె గదులుతున్నదే మా ఊరాలెల్లమ్మ గద్దె కాడికొస్తే మా ఊరాలెల్లమ్మ అగ్గి దేవుడెదురు గుగ్గిల మెదురు నా గుంబాములెదురు నడికట్టులెదురు యాపా కొమ్మాలెదురు దీపాలు ఎదురు కోడి పుందులెదురు ఏటల్లు ఎదురు ఇందురు ఎల్లమ్మ పుదిరెడి పోచమ్మ ఇందురు ఎల్లమ్మ పుదిరెడి పెద్దమ్మ జుబ్లీ పెద్దమ్మ పాయల దుర్గమ్మ తల్లో మాయమ్మో ఊరుగాసి తల్లివే ఉజ్జయిని మా కాలి తేగల్ల పుణ్యమే ఊరు గల్లి భద్రకాళి ఊరుగాసి తల్లివే ఉజ్జయిని మా కాలి తేగల్ల సూపువే ఊరు గల్లి మా కాలి ఏడేడు ఆహా ఏడేడు డప్పుల్లా ఇలా కోటి సప్పుల్లా శివసత్తుల కూతల్ల జమిడి కలమోతల్ల గద్దె గదులుతున్నదే మా ఊరాలెల్లమ్మ గద్దె కాడికొస్తే మా ఊరాలెల్లమ్మ ఆషాఢ మాసాన బోనాలు సురువు ఆదివారం గోలే చేసేము దరువు గడపల పోషమ్మ కళ్ళు సాకాలు కాపాడ రావమ్మ ఎల్లాలో కాలు మతగిరి పోచమ్మ సద్గురు ఎల్లమ్మ మతగిరి పోచమ్మ సద్గురు
దుర్గమ్మ తల్లో మాయమ్మో అరే ఆదిశక్తి రూపమే మదిరలోన మీనాక్షి పాదలన్నీ బాపవే కంచిలోన కామాక్షి ఆదిశక్తి రూపమే మధురలోన మీనాక్షి పాదలన్నీ బాపవే కంచిలోన కామాక్షి ఏడేడు ఆహా ఏడేడు ఏడేడు డప్పుల్ల ఇలకోటి సప్పుల్ల ఏడేడు డప్పుల్ల ఇలకోటి సప్పుల్ల శివసత్తుల కూతల్ల చెమిడీకల మోతల్ల గజ్జగదులుతున్నదే మా ఊరాలెల్లమ్మ గజ్జకాడి కుస్తిమే మా ఊరాలెల్లమ్మ గజ్జకాడి కుస్తిమే మా ఊరాలెల్లమ్మ పోతా రాజుల ఆట పొర్లు దండాలు పోతా రాజుల ఆట పొర్లు దండాలు అబ్బబ్బ అనిపించే ఊగేసిగాలు సిద్ధముతో కట్టేము చిలకల దండాలు సిద్ధముతో కట్టేము చిలకల దండాలు గోల్కొండ ఎల్లమ్మ గోసలు తీర్చమ్మ బంగారు మైసమ్మ బాదలు బాబమ్మ గోల్కొండ ఎల్లమ్మ గోసలు తీర్చమ్మ బంగారు మైసమ్మ బాదలు మాపమ్మ తల్లో మాయమ్మో నీ కళ్ళల్లో మెరుపులే మాంకాలి అమ్మ ముళ్ళల్లో మెరుపులే ఉజ్జయిని మాంకాలి కళ్ళల్లో మెరుపులే ఉజ్జయిని మాంకాలి బయళ్ళ గొడుకులే ఇజ్జయిని మాంకాలి ఏడేడు ఆహా ఏడేడు డప్పుల్ల ఎదకోటి సప్పుల్ల శివసత్తుల కూతల్ల చెమిడీకల మోతల్లా అబ్బబ్బబ్బబ్బబ్బా అన్న ఎంత హుషారుగా వాడినలో కదా. అది పోతురాజుల ఆటలు, అమ్మవారికి నైవేద్యాలు, యాపరిల్లలు, గజ్జెల మోతలు, డప్పు సప్పుళ్ళు, గుగ్గిల మైషాచి. అబ్బా పాటల మొత్తం జాతరనే కనిపించింది. మస్తు హుషారు అనిపించింది అన్న, సూపర్గా వాడిన్లు. ఇప్పుడు మళ్ళా మీనక్క కూడా ఉన్నది కదా, ఇంకో పాట ఉన్నదట రెడీగా, ఇందాం మరి. ఆషాఢ మాసమంట అమ్మవారికి ధూపదీప నైవేద్యం అమ్మవారికి కుంకుమ పసుపు దీపం అమ్మవారికి కొలిచేమే బోనమెత్తి దీవనిమ్మని అమ్మల గన్న అమ్మ జూబ్లీల్సు పెద్దమ్మ కట్ట మీద నిలుచున్న మా కట్ట మైసం కోరికలే తీర్చ తల్లి కొలిచేమే మల్లి మల్లి గజ్జల మోతో ఆహా డప్పుల మోతో గల్లి గల్లి నిన్ను తలిసి వేసెను పూతో గజ్జల మోతో ఆహా డప్పుల మోతో గల్లి గల్లి నిన్ను తలిసి వేసెను పూతో ఆషాఢ మాసమంట అమ్మవారికి ధూపదీప నైవేద్యం అమ్మవారికి కుంకుమ పసుపు దీపం అమ్మవారికి కొలిచేమే బోనమెత్తి దీవనిమ్మని గుగ్గిల మాసాచి గుబాలమ్మవారికి గవ్వల దండ సిరులు అమ్మవారికి హారతు ఆగరు వత్తులు అమ్మకారికి పాలకాయ పరమాన్నం అమ్మవారికి ఉగ్రరూప ఆకారం ఉజ్జయిని మంకాలి గండర గండర గండ మా గండి మైసం కోరికలే తీర్చ తల్లి కొలిచేమే మల్లి మల్లి గజ్జల మోతో ఆ డప్పుల మోతో గల్లి గల్లి నిన్ను తలిసి వేసెను పూతో గజ్జల మోతో ఆ డప్పుల మోతో గల్లి గల్లి నిన్ను తలిసి వేసెను పూతో ఆషాఢ మాసమంట అమ్మవారికి ధూపదీప నైవేద్యం అమ్మవారికి కుంకుమ పసుపు దీపం అమ్మవారికి కొలిచేమే బోనమెత్తి దీవనిమ్మని. అమ్మవారి కొలువు గురించి, అమ్మవారికి కొలిసే విధానం గురించి మంచిగా వాడింది కదక్క. ఇప్పుడు సైదులన్న ఇంకో పాటతో రెడీ ఉన్నాడట, ఇందాం మరిగా. అమ్మవారు వెళ్ళేటప్పుడు కానీ వాళ్ళు ఒగ్గు కథ చెప్పేటప్పుడు కూడా ఒక చిన్న 2-3 పదాలు అంటే అంటుంటారు. మీరు అనేది ఇప్పుడు లంద అలాంటిది ఏమన్నా అలాంటిదా? అది ఒక భాగం. అమ్మ లందల నుంచి ఎల్లమ్మ తల్లి అనేది అదొక భాగం. ఇక్కడ ఏంటంటే ఒక ఒగ్గోళ్ళు ఆ తల్లిని కొలుచుకుంటారు, ఎల్లమ్మ తల్లిని కానీ గంగమ్మ తల్లిని కానీ కొలుచుకుంటే ఒక చిన్న పదం అంటుంటారు. హరియా రాఘవే శరణు మాయమ్మ గంగారావమ్మ శరణు జకోని మమ్ము కరుణాదుడమ్మ శరణు మాయమ్మ గంగారావమ్మ శరణు జకోని మమ్ము కరుణాదుడమ్మ శివమెత్తె శంకరుని శిరసు నందున సింధూలు దొక్కుతున్న గంగా మాయమ్మ శివమెత్తె శంకరుని శిరసు నందున సింధూలు దొక్కుతున్న గంగా మాయమ్మ పల్లెల్లో గంగ పట్నంలో గంగా గంగలేని చోటు ఎందులేదు శివునికి చిన్న భార్య గంగా భవాని నిన్ను ముందుగానే ప్రార్థిద్దుమమ్మా. ఇటు
ఇటువంటి మంచి కార్యక్రమం చేస్తున్నటువంటి వనితా టీవీ కూడా ముందుగా దండాలు చెప్తున్నామమ్మో అన్నలారా. ఇట్లా చాలా చక్కగా అసలు ఆ తల్లి గురించి ఆ యొక్క ఆ జరిగే పండుగ గురించి చాలా అద్భుతంగా వాళ్ళు చెప్తూనే ఉంటారు. అట్లా కొన్ని కొన్ని పదాలు మేము నేర్చుకోవడం జరిగింది చిన్నప్పటి నుంచి, ఇప్పుడు కూడా చేస్తుంటాం. అయితే ఇక్కడ ఒకటి ఏంటంటే మాంకాళి తల్లి అల్లల్లో అల్లానే రాడి నేరల్లో అల్లానే రాడి అల్లల్లో అల్లానే రాడి నేరల్లో అల్లానే రాడి అల్లల్లో అల్లానే రాడి నేరల్లో అల్లానే రాడి దేగల్ల తల్లి మా మాంకాళి తల్లి అల్లల్లో అల్లానే రాడి నేరల్లో అల్లానే రాడి ఆషాఢ మాసంలో బోనాలు తెస్తవే అల్లల్లో అల్లానే రాడి నేరల్లో అల్లానే రాడి అల్లల్లా నేరల్లా అల్లల్లా నేరల్లా అల్లల్లా నేరల్లా అల్లల్లా నేరల్లా అల్లల్ల నేరాడే అల్లల్ల నేరాడే అల్లల్ల నేరాడి అల్లానే రాడి అల్లల్లో అల్లానే రాడి నేరల్లో అల్లానే రాడి వీరగోల చేత బట్టి ఇంపుగా గవ్వలు గట్టి ఇంప్రగోల చేత బట్టి ఇంపుగా గవ్వలు బట్టి అల్లల్లో అల్లానే రాడి నేరల్లో అల్లానే రాడి బారడంత బొట్టు పెట్టి పెద్ద పులి బండి గట్టి అల్లల్లో అల్లానే రాడి నేరల్లో అల్లానే రాడి దుస్తులను తరిపిన మా మాంకాలివే అల్లల్లో అల్లానే రాడి నేరల్లో అల్లానే రాడి దండిగా దండిగా మహాశక్తి పూజలే చేస్తవే అల్లల్లో అల్లానే రాడి నేరల్లో అల్లానే రాడి నిత్యంగా నిన్నే తలుస్తమే అమ్మా అల్లల్లో అల్లానే రాడి నేరల్లో అల్లానే రాడి అల్లల్లా అల్లానే రాడి అల్లానే రాడి నేరాడి అల్లల్లా నేరాడి అల్లల్ల నేరాడి అల్లల్ల నేరాడి అల్లల్ల నేరాడి అల్లల్లల్లల్లల్ల అల్లల్ల నేరాడి అల్లా నేరాడి నేరల్లో అల్లానే రాడి అమ్మ మాంకాలికి వందనాలమ్మ అల్లల్లో అల్లానే రాడి అమ్మ మాంకాలికి వందనాలమ్మ అల్లల్లో అల్లానే రాడి అమ్మ మాంకాలికి వందనాలమ్మ. అల్లో నేరేడు పాట మీద అమ్మవారి రూపాన్ని అమ్మవారి చూపించే ఆ విధానాన్ని మొత్తంగా అసలు మంచిగా వాడినలన్నా సూపర్ అన్న. ఆ కథ కూడా అంటే మీరు ఎప్పటి నుంచి అంటే మీరు నేర్చుకున్నారా లేదంటే మీరు చెప్తారా? అంటే నేను ఎట్లా అంటే మేము తెలుగు యూనివర్సిటీ పొట్టి శ్రీరామ్ తెలుగు విశ్వవిద్యాలయంలో ఓకే. ఫోక్ ఆర్ట్స్ అయిపోయిందండి పీజీ. ఓ చేశారు, పీజీ చేశారా? సూపర్. సో ఆ సందర్భంగా మాకు ఆ క్లాసులు కూడా ఉంటాయి అన్నమాట. ఒగ్గు కథ, బుర్ర కథ, జానపద భాగవతం, చందు యక్షగానం, డప్పు ఇటువంటి అంశాలన్నీ మీద నేర్పిస్తారనమాట. సో ఆ పంతులు ఆ గురువులు నేర్పించినట్లు కొన్ని కొన్ని గుర్తు పెట్టుకొని పాడుతున్నాం అన్నమాట. అందులో పీజీ చేసిల్లా మీరు? ఆ పీజీ అయిపోయిందండి. సూపర్. విన్నారు కదా అన్న పాట. ఇప్పుడు మీనక్క ఇంకొక బోనం పాటతో రెడీగా ఉన్నది. అమ్మవారి పాటలు ఎన్ని వాడుకున్నా మనకైతే ఇంటూనే ఉంటాం కదా, ఎంత హుషారుగా అనిపిస్తాయో. ఇంకొక అమ్మవారి పాటతో కూడా రెడీగా ఉన్నది. రావు 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 పోషమ్మ నేను రాజులు విలిసిరి మాయమ్మ, నేను రాజులు విలిసిరి మాయమ్మ, గుళ్ళా కూసని పోషమ్మ నువ్వు గుడ్లెల్ల పెడితివ మా తల్లి, నువ్వు గుడ్లెల్ల పెడితివ మా తల్లి. రావు 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 పోషమ్మ నేను రాజులు విలిసిరి మాయమ్మ, నేను రాజులు విలిసిరి మాయమ్మ, ఎందుకు విలిసిరి జనులారా నన్నెలాగా విలిసిరి జనులారా, నన్నెలాగా విలిసిరి జనులారా. చిన్నలు ఉన్నారు పోషమ్మ మరి పెద్దలు ఉన్నారు మాయమ్మ, మరి పెద్దలు ఉన్నారు మాయమ్మ. రావు రావు రావు
బావికలు మాయమ్మ ఆనందముండాలే పోసమ్మ నీకు బయలెల్లు మా తల్లి పోసమ్మ నువ్వు ఆనందముండాలే పోసమ్మ రావు 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 పోసమ్మ నేను రాజులు పిలిచిరి మాయం నేను రాజులు పిలిచిరి మాయమ్మ. విన్నారు కదా అక్క పాటల అర్థం ఏంటంటే మనకిప్పుడు జనాలు అమ్మవారిని గొలుసుకున్నప్పుడు ఆ అమ్మవారు అడుగుతుందంట అసలు నన్ను ఎందుకు పిలిచిర్రు ఏంది ఏం కావాలి అని. ఆ అమ్మవారికి మేము ఇది మీకు ఇచ్చుకుంటున్నాం కట్నాలు కానుకల రూపంలో మీ కరుణా కటాక్షాలు మా మీద ఉండాలని అమ్మవారిని గొలిచిర్రట. విన్నారు కదా సూపర్గా చెప్పింది కదా సూపర్. మీరు అంటే అక్క చిన్నప్పటి నుంచి జానపద పాటలు పాడుకుంటూనే ఉన్నారు లేదంటే ఈ మధ్యలో ఏదన్నా అందరు పాడుతున్నారు కదా మనకు చాలామంది ఫోక్ సింగర్స్ ఉన్నారు వాళ్ళని చూసి వాడాలని అనిపించిందా? ఏం లేదు చిన్నగా ఉన్నప్పటి నుంచి వాడేది నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి వెళ్ళానా? ఇంతకు ముందు అంటే ఎన్ని పాటలు వాడిరు ఇట్లా? 20 సాంగ్స్ వాడిన 20 పాటలు. అందులో అంటే మీరు వాడిన పాటల్లో హైలైట్ పాట ఏంటి? నేను వాడింది రంగయ్య సాంగ్ హిట్ అయింది అమూల్య స్టూడియోలో. అమూల్య స్టూడియోలో రంగయ్య సాంగ్. ఇప్పటి వరకు ఇంకా ఏదన్నా అంటే సినిమాలో అట్లా ఏమైనా ఛాన్సులు ఉన్నాయా? మరి సినిమాలో ఛాయిస్లు ఇంకా రాలేదు వెళ్తున్నారు అంటే అక్క ఎదురు చూస్తున్నారంట ఖచ్చితంగా వాడతారు మీరు. సూపర్ అన్న. మరి చూస్తున్నారు కదా జాతర సంబరాలు ఇంకొక అద్భుతమైన పాట కావాలి. అయితే ఈ మనం అన్ని మా శివసత్తులను మాట్లాడుకున్నాం బోనం కుండలను మాట్లాడుకున్నాం వ్యాపారిలలో మాట్లాడుకున్నాం ఎత్తుకొచ్చే ఆడపడుచుల గురించి పసుపు బండారి గురించి మాట్లాడుకున్నాం. ఇక్కడ ఏమైతుందంటే ఓ మేకను కూడా తీసుకొస్తారు వాళ్ళు. మేకను తీసుకొచ్చి పడుకోబెడతారనమాట. పడుకోబెట్టి మనం పడుకోవాలంటారు. ఎందుకు పడుకోబెడతారు అనేది పడుకోబెట్టిన తర్వాత కొద్దిసేపు వాళ్ళు ఒక పాట పాడతారు. పాడిన తర్వాత లేపి ఇన్ని నీళ్లు పోసిన తర్వాత మేక జల్ తీస్తే అప్పుడు మాత్రమే అమ్మవారు మెచ్చినట్లు అప్పుడు మాత్రమే మెచ్చినట్టు అప్పుడు దాన్ని చేస్తారనమాట. అందుకని ఇక్కడ జో జో మేకమ్మ జో మేకమ్మ జో మేకమ్మ మాటల తిరుపతి రాసిన పాట మంచి పాట అండి. ఈ మంగ్లీ కూడా పాడింది. సరే మనం అమ్మవారిది కాబట్టి ఖచ్చితంగా పాడుకోవాల్సిన పాట. జో జో మేకమ్మ జో మేకమ్మ జో మేకమ్మ జో జో మేకమ్మ జో మేకమ్మ జో మేకమ్మ గావు పిల్లలు గటకుండలు ఎటాపోతులు వ్యాపారులు దిగులమ్మై సాచితోటి మూసకొలిపే ఊదు పొగలు గనగన గంటలు మోతలు ధనధన డప్పుల మోతలు గడగడ గాతలు పెట్టే పైన్లోళ్ళ పెడబొబ్బలు దండి బోనం దెద్దువే మబురాలెల్లమ్మకు మేకాపుతులు బడుదువే గుల్కొండ ఎల్లమ్మకు దండి బోనం దెద్దువే మొదల పోషప్పకు మేకాపుతులు బడుదువే గుల్కొండ ఎల్లమ్మకు పొడి పుందులు ఎదురిద్దువే దిగులాడపతి పోషకు పూజలు చేద్దుమే జుబ్లీల్స్ పెద్దమ్మకు మా తల్లి గంగమ్మకు తెల్ల చీరలే నీకు తెల్ల రైకలే తెల్ల చీరలే నీకు తెల్ల రైకలే తెల్ల వెన్న గొర్రెపోతు నీకు తెద్దుమే తెల్ల చీరలే నీకు తెల్ల రైకలే తెల్ల వెన్న గొర్రెపోతు నీకు తెద్దుమే డోలు దెబ్బలే సన్నాయి మోతలే సిగలుగా శివతత్తులు నీకు ఇష్టమే కనుములు కట్నాలు పెట్టి పసుపు కుంకుమలు పెట్టి కంటాలు పెట్టి పసుపు కుంకుమలు పెట్టి కళ్ళు కుండలు తీసుకొచ్చి తల్లి నీకు శాఖ పెట్టి కరుణించే దొరసానికి కొర్లు దండాలు పెట్టి కరుణించే దొరసానికి కొర్లు దండాలు పెట్టి కడుపులోన కష్టాలు ఉడుపు గట్టి చెప్పుకుంటే నీకు బోనాలు దెద్దుమే మసిగండి మైసమ్మకు దండి
అమ్మవారికి మనం బోనం ఎత్తుకెళ్ళినా ఎంత అలంకరించినా ఎన్ని చేసినా కానీ యాటపోతులు లేకుండానైతే మొక్కు ముగియనట్టే కదా. ఆ యాటపోతు గురించి అన్నవాడిన పాట విన్నారు కదా, సూపర్ అన్న, మంచిగా వాడిన్లు. మీనక్క మరి ఇంకో పాట సిద్ధమా? రెడీ, షురు చేద్దాం. అమ్మవారికి ఇంకొక పాట. గవ్విల్లు గట్టి గుంచయ్యో తమ్ముడా పోతలింగయ్య, గడదాక సాగదోలయ్యో తమ్ముడా పోతలింగయ్య. గవ్విల్లు గట్టి గుంచయ్యో తమ్ముడా పోతలింగయ్య, గడదాక సాగదోలయ్యో తమ్ముడా పోతలింగయ్య. గవ్విల్లు గట్టి గుంచయ్యో బోనము భద్రము తమ్మి భూతాలు దారి పట్టేరు. గవ్విల్లు గట్టి గుంచయ్యో తమ్ముడా పోతలింగయ్య, గడదాక సాగదోలయ్యో తమ్ముడా పోతలింగయ్య. గవ్విల్లు గట్టిగించయ్యో బోనాము భద్రము తమ్మి భూతాలు దారి పట్టేరు. గవ్విల్లు గట్టిగుంచయ్యో తమ్ముడా పోతలింగయ్య, గడదాక సాగదోలయ్యో తమ్ముడా పోతలింగయ్య. అంటే అమ్మవారికి బోనం తీసుకెళ్తుంటే ఆ బోనానికి కాపలా ఉండమంటున్నారా, లేదంటే ఎట్లా? అది తమ్ముడికి చెప్తుంది పోతరాజుకి. ఆహా, బోనంకి కావాలుండు, భూతాలు ఎదురు వస్తుంటాయి. ఓకే, అంటే అమ్మవారిని కొలుసుకునేటప్పుడు మనకి భూతాలు కూడా కొంచెం ఆపడానికో అవి ఏదో భంగం కలిగించడానికి ట్రై చేస్తాయి అన్నట్టు. అట్లాంటి సిచ్యువేషన్లో పోతరాజులు బోనానికి కాపలు ఉండమని అమ్మ చెప్తున్నారంట. మంచిగా వాడిన లెక్క. అన్న సైదులన్న దగ్గరికి పోదాం ఇప్పుడు మనం. ఇప్పుడు మీరు అంటే చిన్నప్పటి నుంచే పాటల మీద ఇంట్రెస్ట్తో వాడుతున్నారా, లేదంటే నేర్చుకున్నారా? జానపదం ఇంట్లో వాళ్ళన్నా వాడిర్రా? అమ్మ వాడేదండి. అమ్మనా? నలగాడ రోయమ్మ నలుగోడ రోయమ్మ నామోహన రంగి నలగాడ రోయమ్మ అంటే పెళ్ళిళ్ళప్పుడు ఇట్లా చాలా చక్కగా పాడుతుండేది మా అమ్మ, నా చిన్నతనం నుంచి. మా అమ్మ బాగా పాటలు పాడుతుంది కానీ నేను కూడా చిన్నప్పుడు అక్కడక్కడ అంటే ఒక వేరే ప్రజానాట్య మండలి దాంట్లోకి పోతే వాళ్ళ అక్షరార్థ పాటలు చదవాలిరా ఎన్ని ఆటంకాలు వచ్చినా ఇట్లా పాటలు, అంటే ఒక అక్షరాస్యత మీద, ఒక చెట్టు మీద, ఒక పర్యావరణం మీద మీరు ఒక అవకాశం ఇస్తే పర్యావరణం మీద ఒక పాట పాడమని పడుతుంది. బోనాలు కదా అదెందుకు అంటారేమని అంటే అటువంటి పాటలు. అంటే అన్నం పెట్టే అమ్మరా చెట్టు ఆకలి తీర్చే తల్లిరా చెట్లను నరకకు తమ్ముడా అంటే ఇట్లా చాలా చక్కటి పదాలు నేర్చుకుంటూ ఇటు బోనం పాట అనేది తప్పకుండా నేర్చుకోవాలి. ఎక్కడో ఒక చోట బోనాల పండుగ జరుగుద్ది, మేమంతా లైవ్ ఆర్కెస్ట్రా కళాకారులం కాబట్టి తప్పకుండా పాడాలి, నేర్చుకోవాలనే దానితో నేను ఫోక్ ఆర్ట్స్ అయిపోయిన తర్వాత జానపదం ఎంపీఏ ఫోక్ ఆర్ట్స్ అయిపోయిన తర్వాతకే ఈ జానపద పాటలు నేర్చుకోవడం జరిగిందనమాట. అంటే ఇప్పుడు మనము పాటలు ఇప్పుడు చూసుకున్నట్లయితే జానపదాలు చాలా మంది సేకరించి వాటిని మళ్ళీ మనకు అనుకూలంగా రాసుకొని వాడుకుంటారు. మీరు సేకరణ పాటల్ని అట్లనే పాడుతున్నారా, లేదంటే మీరు రాసుకుంటారా పాటల్ని? నేను సేకరిస్తాను మేడం, సేకరించే పాడతాను. నేను అవసరం అనుకుంటే అప్పటికప్పుడు ఆ టైంలో ఈ మాంకలమ్మ జాతర దానికి అవసరం ఉంది కాబట్టి ఉయ్యాల పాటలు అల్లుకుంటూ చినుకు చినుకుల వాన ఉయ్యాలో చిత్తారి వాన ఉయ్యాల మాంకాలి పండుగ ఉయ్యాలో బోనాలు తెచ్చనే ఉయ్యాల అమ్మవారికి ఉయ్యాలో పసుపు బండారి ఇయ్యాల అమ్మలక్కాలంతా ఉయ్యాలో బోనాలు ఎత్తిరే ఉయ్యాల ఇట్లా ఉయ్యాల పాటలు ఆడుకుంటూ రావణ సందనాలో ఎన్నెల మాంకాలి కొందనాలో ఎన్నెల రావణ సందనాలో ఎన్నెల మాంకాలి కొందనాలో ఎన్నెల మా తల్లి మాంకాలి ఎన్నెలో ఎన్నెల మా బాధలు తీర్చమ్మ ఎన్నెలో ఎన్నెల మీ అక్కరకు వచ్చాము ఎన్నెలో ఎన్నెల మీ గుడికి వచ్చాము ఎన్నెలో ఎన్నెల పసుపు బండారి తెచ్చి ఎన్నెలో ఎన్నెల వ్యాపారిల్లలు తెచ్చి ఎన్నెలో ఎన్నెల నీ గుడికి వచ్చాము ఎన్నెలా మేము బోనాన్ని ఇచ్చామే ఎన్నెలో ఎన్నెలా. ప్రతి దాంట్లో ఆ సందర్భం వచ్చిందంటే సందర్భానికి అనుకూలంగా ఆ జనాన్ని చూస్తే మాకు కొంచెం మాకు కూడా సిగాలు వస్తాయి, మాకు పూనకం వస్తాయి, ఇట్లా పాడుతూనే ఉంటాం అన్నమాట. అంటే ఇప్పుడు మరి ఇంతకు ముందు ఎన్ని పాటలు పాడారు, ఏమైనా పాటలు పాడిరా ఆల్బమ్స్ చేసిన్లా? అంటే నేను పాడినవి చాలా ఉన్నాయి మేడం, కాకపోతే కొద్దిమంది ప్రజల్లోకి వస్తాయి, కొద్దిమంది ప్రచారంలోకి వెనక్కిపోతాయి. నేను దరిదాపు చాలా ఒక 100,000 పైన పాటలు పాడినాను. మీరు వాడిన పాటలల్లో బాగా అంటే మీకు పేరు తెచ్చిన పాట ఏది? నాకు పేరు తెచ్చిన పాట ఇక్కడ పాడొచ్చో లేదో కానీ ఇంకొక దేశం యొక్క సంస్కృతి ఇలా ఉండొద్దు, ఇట్లానే ఉండాలి అని అట్లా అటువంటి పాటలు పాడుకున్నాం మేడం. ఈ దేశం అంటే దేశం బాగుండాలనే దాని మీద పాట అది బాగా ఒక ఉస్మానియా యూనివర్సిటీలో కానీ మొత్తం చాలా చోట్ల మంచి పేరు తెచ్చింది.
తెలంగాణ ప్రాంతం అంతా పేరు తెచ్చింది నాకు. మరి సినిమాల కోసం అంటే ఏదైనా ట్రై చేసిండ్లా ఇంతవరకు? లేదు మేడం, నేను అంత ఆలోచన చేయలేదు. చాలు ఇప్పుడున్నంత వరకు పాటలు పాడడం, జనాలు మెప్పుకు ఉండడం, అమ్మవారి తలల ఆశీస్సులు అంటే చాలా చక్కగా పాడుకుంటూ ఉంటాను. ఇంత మంచి పాటలు, అమ్మవారి పాటలు మాకు అందించినందుకు ప్రేక్షకుల తరపున కూడా నేను మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఈ 3వ వారం కూడా అయిపోయింది కదా, నెక్స్ట్ వచ్చే వారం మళ్ళీ ఇంకా ధూమ్ ధామ్ పాటలతోని కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనిత టీవీ. నమస్తే.